సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, బుర్ర పాడుంది సినిమా. ఎన్నెన్నో సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలను ఆదరించాలి. కానీ ప్రత్యేకంగా ఎందుకు ఈ సినిమాను చూడాలంటే రాజ్ తరుణ్ ఫైట్స్ అన్ని బాగా నచ్చింది. మిస్బిహేవియర్ ఏం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము. ప్రతి ఎవ్రీ పర్సన్ కి ఒక పర్సనల్ లైఫ్ మీద, ఒక కెరీర్ మీద ఉంటది, ఒక లవ్ స్టోరీ అనేది ఉంటది. అలాంటి లవ్ స్టోరీ సినిమా కెరీర్ మీద అస్సలు పడదని చెప్పొచ్చు. ఈ నెగిటివిటీ రాకముందే సినిమా స్టార్ట్ అయిందండి యాక్చువల్లీ, బట్ అది నెగిటివిటీకి దీనికి సంబంధం లేదు. రాజ్ తరుణ్ కెరీర్ లో ఇదొక మైలు రాయి. మీడియా వాళ్ళు ఏం తప్పుగా అనుకోవద్దు, కాకపోతే కొన్ని అనుకూల పరిస్థితుల్లో ఆయన రాలేకపోయారు. సో సినిమా చాలా బాగుంది. డైలాగ్స్, ఫైటింగ్స్ అండ్ చాలా బాగున్నాయి. ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఒక సినిమా అనేది హైప్ పెంచండు. లాస్ట్ లో ఒక 10-5 minutes ఉంటాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాయింట్ తో రైజ్ చేశారు డైరెక్టర్ గారు. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. పర్ఫెక్ట్ ఉంటుంది, టైమింగ్ పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. క్లాస్ కానించి మాస్ కానించి ప్రతి ఒక్కరు ఆనందంగా ఆహ్లాదంగా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అనేది. ప్రతి హీరోయిన్ తో యాక్ట్ చేసిన వాడు లవ్ అఫేర్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు. రాజధాని పాత్ర ఎంత అద్భుతంగా ఉందంటే, ఇదే కనుక ఒక మహేష్ బాబుకో, ఒక ఎన్టీఆర్ కో పడి ఉంటే సినిమా ఐమాక్స్ అవతల రోడ్డు ఇతల రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇలాంటి సినిమాని రాజ్ తరుణ్ గారు యాక్టింగ్ చేయడం అనేది చాలా చాలా అంటే గొప్ప విషయం భయ్యా. మనిషి ఇలా ఉండాలిరా, అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి, ప్రేమ అంటే ఇలా ఉండాలి అని చెప్పిన సినిమా. హీరో కంటే విలన్ కంటే అందరికంటే సినిమా గొప్పది. దయచేసి సినిమాని ఆదరించండి. హైఫై అట్లా ఎన్నో ఉండే సినిమా కాదండి. ప్రతి రైతు చూడాల్సిన సినిమా ఇది. ప్రతి విద్యార్థి కానీ, ప్రతి రైతు కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమా చూడాలండి. ఇప్పుడే పురుషోత్తముడు అనే సినిమా చూసి వచ్చాను. 8:30కి షో పడింది. ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయింది. సూపర్ డూపర్ హిట్ అని ఒక్క మాట చెప్తే సరిపోద్ది దీనికి. ఎందుకంటే అన్ని రకాలు దీనిలో ఉన్నాయి. క్లాస్ కానించి మాస్ కానించి ప్రతి ఒక్కరు ఆనందంగా ఆహ్లాదంగా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అనేది. ఒక ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్, డి క్లాస్ అన్ని క్లాసులు కలిసి చూడాల్సిన సినిమా అనేది. ఖచ్చితంగా రాజ్ తరుణ్ సినిమాల్లో, రాజ్ తరుణ్ కెరీర్ లో ఇదొక మైలు రాయి. ఇప్పుడు దాకా రాజ్ తరుణ్ మనం చూసిన సినిమాల్లో ఉయ్యాల జంపాల కానీ ఇవన్నీ కూడా ఆగతాయి సినిమాలు. ఇది ఆగతాయి సినిమా కాదండి. ఖచ్చితంగా రామాయణం మహాభారతంలో ఎంత పట్టుండి ఇప్పుడు దాకా డైరెక్టర్లు పోరాడారో అలాంటి చిన్న కథలో వాటిని ఎలివేట్ చేసి మనిషి ఇలా ఉండాలిరా, అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి, ప్రేమ అంటే ఇలా ఉండాలి అని చెప్పిన సినిమా. ఇలాంటి సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. హాయ్ హలో అందరికి నమస్తే. నేను పురుషోత్తముడు మూవీ చూసాను ఇప్పుడే. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్. యాక్చువల్ అందరూ జూనియర్ రాజ్ తరుణ్ ఉంటారు నన్ను. థ్యాంక్ యూ. అండ్ పురుషోత్తముడు మూవీ 1లో చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలి, రామ్ భీమన్న గారి గురించి. రామ్ భీమన్న గారు అసలు 2 కూడా అండి. ప్రతి ఒక్కరిని డైరెక్షన్ని, ప్రతి ఒక్క డైరెక్టర్ని లోపల నింపుకొని అట్లాంటి ప్రతి ఒక్కటి విజువలైజేషన్ అనేది చూపించిండు తెరపైన. చాలా బాగా అనిపించింది. రాజ్ తరుణ్ భయ్యకు మంచి కెరీర్లో ఒక హిట్ పడ్డదని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్కటి ఉంది. సీన్ అంటే కామెడీ టైమింగ్ ఉంది. బ్రహ్మానందం గారితో, బ్రహ్మాజీ గారితో, ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఒక సినిమా అనేది హైప్ పెంచండు. లాస్ట్ లో ఒక 10-5 minutes ఉంటాడు. సో ప్రతి ఒక్కరి మూవీ అంటే తన రోల్ అనేది దాన్ని జస్టిఫైడ్ చేసిందని చెప్పొచ్చు మూవీలో. బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఒక అంటే ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అవుతున్నా అని ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక ఆయన కెరీర్లో పోలీస్ స్టోరీలో రిటైర్మెంట్ అవుతున్నా అనే కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది. బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే రైతుల గురించి సొసైటీకి చెప్పాల్సిన చాలా ఉంది. ఎక్కడో దూరంలో ఉన్న చాలా పల్లెటూరు రైతులు వాళ్ళ కష్టార్జితం సిటీకి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి స్ట్రగుల్ అవుతూ ఉంటే వచ్చేది పైన ఈ వ్యాపారులు డబ్బు తింటున్నారు. అట్లాంటి ఏంటి ఒక గిట్టుబాటు ధర కావాలి రైతులకి అని ఒక పైనుండి ఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతులకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన మూవీ ఇది. రైతుల గురించి మూవీ చాలా బాగుంది. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5.5. బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ గారు. చాలా బాగుంది. పురుషోత్తముడులో ఫైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నేను ఈ సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇది ప్రసాద్ థియేటర్స్కి వచ్చి చూడడం. మా డాడీ రాజ్ తరుణ్ కాస్ట్యూమర్, సో కాబట్టి నాకు ఈ సినిమా బాగా నచ్చింది. రాజ్ తరుణ్ ఫైట్స్ అన్నీ బాగా నచ్చింది. మిస్బిహేవియర్ ఏం లేదు హీరోయిన్ మీద. సో దట్స్ వై నాకు ఈ సినిమా బాగా నచ్చింది. రాజ్ తరుణ్ చేసిన సినిమా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఒకటే ఒక పాయింట్, డబ్బు కావాలా, ఎథిక్స్ కావాలా అని చెప్పేసి దాని బ్యాలెన్సింగ్ మీద ఉంది పాయింట్. అది మీరు చూస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి పాయింట్తో రైజ్ చేశారు డైరెక్టర్ గారు. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. మీరు ఒకసారి ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ.
రాజ్ తరుణ్తో ఇప్పుడు ఈ ఒక్క సినిమానే కాదు, యాక్చువల్లీ మీరు గత ఒక 4-5 మూవీస్ కూడా చేస్తున్నాను నేను. చాలా చాలా బాగుంది. అంటే ఇంతకుముందు పరిచయం కాబట్టి చాలా కామన్గానే నార్మల్గానే ఉంటారనమాట. ఆయన ఎవరితోనే నార్మల్గానే బాబాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పేసి ఇట్లా మామూలుగా ఇట్లా ఫ్రెండ్ లాగానే ఉంటారనమాట. రాజ్ తరుణ్ గారు ప్రెస్ మీట్లకు రాకపోవడం వల్ల చాలా నెగిటివిటీ. యా యాక్చువల్లీ ఇది అంటే ఈ నెగిటివిటీ రాకముందే ఈ సినిమా స్టార్ట్ అయిందండి యాక్చువల్లీ. బట్ అది నెగిటివిటీకి దీనికి సంబంధం లేదు. బట్ ఉంది 100% జనాల్లో ఉంది. అదొక సెన్సిటివ్ పాయింట్, అది పర్సనల్ యాంగిల్ అనమాట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టొద్దు. ఎందుకంటే సినిమా కథ రాసుకున్న రామ్ భీమన్ సార్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాడు, లండన్లో ఎక్కడో రాసుకున్నాడు కథ. పాప అంత లైఫ్ ఇది. రెండోది రమేష్ గారు, ప్రకాష్ గారు అనే ప్రొడ్యూసర్స్ ముంబై నుంచి వచ్చారు మన దగ్గరికి, మన తెలుగు రాష్ట్రాలకి. సో వాళ్ళు వచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ డ్రీమ్ ప్యాషన్తో తీశారు. సో దానివల్ల దీనికి ఎటువంటి ఇష్టం అవ్వద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే మీకంటే నాకంటే సినిమా గొప్పది సార్. ఇట్లాంటి సినిమాలు వస్తేనే మీరు బాగుంటారు, నేను బాగుంటా, మన తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది. హీరోయిన్ హన్సిక, తన ఫస్ట్ మూవీ అయినా ముంబై అమ్మాయి, తెలుగులో మాతో మాట్లాడుతూ తెలుగు నేర్చుకుంటూ ఒక్కొక్క వర్డ్ తనకు రాకపోయినా సరే తను 100% తెలుగులో ఇంటర్వ్యూ 2-3 ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు తను తెలుగులోనే మాట్లాడుతుంది. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది తను చాలా నెక్స్ట్ తనకు మంచి కెరీర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎవరికి బయట ఇవ్వలేదని చెప్పేసి మీరు ఎవరు మీడియా వాళ్ళు ఏం తప్పుగా అనుకోవద్దు. కాకపోతే కొన్ని అనుకూల పరిస్థితుల్లో ఆయన రాలేకపోయారు. సో సినిమా చాలా బాగుంది. మీరు కూడా దయచేసి మీడియా మిత్రులారా అందరికీ స్మాల్ రిక్వెస్ట్, సినిమా గురించి మంచి రివ్యూ ఇవ్వండి, మంచి రివ్యూ చెప్పండి ప్లీజ్. జెన్యూన్ రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. హీరో గారు రాలేదని చెప్పి అందరు అడుగుతున్నారు కదా, ఆ కారణం అందరికి తెలుసు. మనం చాలా సెన్సిటివ్ పాయింట్. హీరో కంటే విలన్ కంటే అందరికంటే సినిమా గొప్పది. దయచేసి సినిమాని ఆదరించండి. డైలాగ్స్, ఫైటింగ్స్ అండ్ చాలా బాగున్నాయి. సో హీరో క్యారెక్టర్ నిజాయితీగా ఒక హార్డ్ వర్క్ చేస్తూ ఏ సపోర్ట్ లేకుండా తనని నమ్ముకున్న వాళ్ళకి మంచి చేశారు. సో అందుకే పురుషోత్తముడు అనే టైటిల్ ఇచ్చారు. ఈ మధ్య రాజ్ పైన మీడియాలో చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా మేడం, సినిమా పైన ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? మూవీ పైన ఇంపాక్ట్ అవ్వదు, ఇది ప్రొఫెషన్, అది పర్సనల్ కదా. సో అలా కనెక్ట్ చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. నేను జనరల్ గా మూవీస్ అందులో ఒక డైలాగ్స్ ఉంటాయి. నేను ఎవరిని కొట్టాను, కొడితే మర్చిపోయేదాకా కొట్టాను. సో అదే డైలాగ్ నేను కొట్టాను. జనరల్ గా మూవీస్ చూడాను, చూస్తే మంచి మూవీస్ చూస్తాను. చాలా బాగుంది. 5కి 4 ఇవ్వచ్చు. రాముడు మంచి బాలుడు, ఒకప్పుడు నాన్న మాట విని అడవులోకి వెళ్తాడు. ఈ రాముడు, ఈ పురుషోత్తముడు నాన్న సంబంధించిన ఒక సన్నివేశాల్లో తనకు ఒక సీటు సంబంధించుకునే సన్నివేశంలో ఒక మెయిన్ పాత్రలో కూర్చోవాల్సిన కంపెనీకి సంబంధించిన CEO పత్రాలు కూర్చున్న సన్నివేశంలో అతన్ని ఒక 100 days బయటకు వెళ్ళిపోవాలంటారు. ఎవరికి తెలియకుండా బతకాలని ఒక టార్గెట్ పెట్టేస్తారు. అలా వెళ్ళి సక్సెస్ అయ్యి వస్తాడు అనమాట. చాలా అంటే చాలా బాగా మంచిది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము. రాజ్ తరుణ్ కొంచెం బయట కొంచెం ఇష్యూ జరుగుతున్నాయి. ఆ ఇష్యూ గురించి సినిమా థియేటర్లో ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. ఓన్లీ సినిమాలో లీనమైపోయినారు. పురుషుల్లో ఉత్తముడు, నిజంగా పురుషోత్తముడు. రాజ్ తరుణ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందంటే ఇదే కనుక ఒక మహేష్ బాబుకో ఒక ఎన్టీఆర్కో పడి ఉంటే సినిమా ఐమాక్స్ అవతల రోడ్డు బ్లాక్ అయిపోయి ఉండేది. రాజ్ తరుణ్ మాత్రం మంచి సక్సెస్ తీసుకున్నాడు. సినిమాకు కావాల్సిన కామెడీ ఉన్నది. బ్రహ్మానందం గారు వచ్చినప్పుడైతే అల్లరి చేస్తారు. బ్రహ్మానందం గారు పోలీస్ స్టేషన్ లో కుర్చీ తీసుకొని మాట్లాడి కొడతారు, ఒక డైలాగ్ కొడతారు రచ్చ థియేటర్ లో. అలాగే 2 కమెడీలు కూడా ఉన్నారు, చాలా బాగా అనిపించేస్తుంది. ప్రకాష్ రాజ్ గారి పాత్ర కూడా ఎండింగ్ లో వచ్చినా కానీ చాలా బాగుంటది. అలాగే రాజ్ తరుణ్ గారి శర్మ అని ఉంటాడు, ఆయన అజిత్ శర్మ ఉన్నారు, అజయ్ శర్మ ఉన్నారు. ఆయన ఎవరు మన అలవైకుంఠపురంలో హీరో తండ్రి ఉంటాడు, ఆయన పాత్ర ఆయనైతే సూపర్ అనిపించేస్తుంది. సినిమాలో రమేష్ గారు ఉన్నారు, చిన్న విల్లిజం చూపిస్తుంది. ఎండింగ్ వచ్చారు ఆమె కూడా మారిపోతుంది. నిజంగా ఏ పాత్రను కూడా తీసివేసినట్టు లేదు, ప్రతి పాత్ర చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రాజ్ తరుణ్ కు బయట ఎన్ని ఇష్యూలు ఉన్నా కానీ సినిమాను మాత్రం బ్లాక్ బస్టర్ చేశారు అభిమానులు. చాలా బాగా నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీ వచ్చి చూడండి భయ్య, ఒక్క వైలెన్స్ లేదు, కావాలని బూతులు లేవు, మస్తు అనిపించింది. హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా చూపిస్తారు. పల్లెటూరు వాతావరణం, ప్రకృతి వాతావరణం చూపించారు, మంచిగా అనిపించేస్తుంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది సినిమా. మీరు ఎంతమంది సినిమా చూశారు? నిజమా? చూడండి, ముందు సినిమా చూడండి. మీ రివ్యూలు బాగున్నాయి, మీ అందరూ కూడా మంచి రివ్యూలు ఇస్తారు. సినిమా చూడండి. సినిమాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటి, డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే యాక్చువల్గా మేము పవన్ కళ్యాణ్ గారికి పిచ్చా ఫ్యాన్స్, చిరంజీవి అన్నయ్య గారికి, పవన్ కళ్యాణ్ గారికి,
తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగులో ఉన్నట్లు అందరూ కూడా మేము అభిమానులు. ప్రతి సినిమా నేను చూసేవాడిని. ఇక్కడ సినిమాలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే పూల రైతులు. ఈ పూల రైతుల గురించి డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ ఒక ఈ సమస్య మీద ఆయన చాలా ఆవేదన చెందాడు. వీళ్ళు పడుతున్నటువంటి కష్టం, వీళ్ళు పండించడమే కానీ 3 పూట్ల భోజనం చేసేటువంటి పరిస్థితి లేని పరిస్థితి. ఒక్కోసారి పూలు తీసుకెళ్ళి పారేసుకునే పరిస్థితి, ఒక్కోసారి కాలువలో పోయాలి, లేకపోతే అక్కడ వదిలేసి వచ్చేయాలి. అంటే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, టమాటా సమస్యలు, ఉల్లిపాయ సమస్యలు ఉన్నాయి. కానీ పూల రైతులు అవి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఇవి స్టోరేజ్లో పెడితే అన్న ఉంటాయి. పూలు అలా ఉండేవి కాదండి. వాటి రోజే ఒక రోజు ఉంటుంది, వాటి జీవనం, వాటి జీవితం. అలాంటి జీవితం లేనటువంటి ఆ పూల కోసం పండించినటువంటి రైతులు పడ్డ కష్టం ఎంతైతే ఉందో ఆ కష్టాన్ని హీరో రాజ్ తరుణ్ గారు చాలా చక్కగా వాళ్ళ సమస్యను సాల్వ్ చేశారు, చాలా చక్కగా పరిష్కరించారు, వాళ్ళతో పాటు కలిసిపోయారు. ఇది ఏదో హైఫై అట్లా ఎన్నో ఉండే సినిమా కాదండి. ప్రతి రైతు చూడాల్సిన సినిమా ఇది. ప్రతి విద్యార్థి కానీ, ప్రతి రైతు కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమా చూడాలండి. ఎన్నెన్నో సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలను ఆదరించాలి. కానీ ప్రత్యేకంగా ఎందుకు ఈ సినిమాను చూడాలంటే అక్కడున్న సమస్య మీద పోరాడినటువంటి సమస్య ఏదైతే ఉందో మంచిగా దాన్ని మనకి పరిష్కారం చూపించారు. మంచి సినిమా తీశారు. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ రామ్ భీమన డైరెక్టర్. ఎలా ఉంటుంది, ఎలా వాడాలని చెప్పి మీకే తెలుస్తుంది. మీరు ఆ సాంగ్ డైలాగ్ కానీ, ఆ క్యూట్ డైలాగ్ కానీ, మీ మధ్యలో కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మన కుర్రోళ్ళందరికీ ఒక ఫీల్ గుడ్ సినిమా వచ్చిందనమాట. సో థియేటర్ లో ఉంది, మీరు అందరు చూడండి. పురుషోత్తముడు. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలా చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, ఫస్ట్ మెయిన్ అయితే రైతులు చూడండి. థ్యాంక్ యూ. మేడం నిజంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఉంటుంది, టైమింగ్ పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చేశాడు మూవీ, కానీ చాలా బాగా చేశాడు. ప్రమోషన్స్ లో తను ఉంటే బాగుంది అనిపించిందా? ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆ కాంట్రవర్సీ సినిమా మీద ప్రభావం చూపిస్తుందా అని భయపడ్డారా? మీకు చూసి అలా అనిపించిందా? అనిపించలేదు కదా, అలా ఏముండదు. అంటే యాక్చువల్లీ తిరగబడి రసమే రిలీజ్ అవుతుంది అనుకున్నారు, బట్ ఆ హీరోయిన్ మీద అసలు కొన్ని కాంట్రవర్సీ అవడం. సో ఈ మూవీకి సడన్ గా రిలీజ్ చేశారు, సడన్ గా పురుషోత్తముడు రిలీజ్ చేశారు. తిరగబడి రసమే పోస్ట్ పోన్ అయితే సో మనకి ప్లస్ అవుతుందా, మన కెరియర్ కి ఏమన్నా ఈ సినిమా మైనస్ అవుతుందా? ఇటువంటి ఆలోచన మీకేమైనా అనిపించిందా, వచ్చిందా? అలా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చింది కదండి, ఈ హీరోయిన్ కి చూడండి, తర్వాత చూసుకుందాం అది అంత. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆడియన్స్ చాలా అంటే వేరే వాళ్ళ సినిమా చూస్తా, ఈ రోజు నా సినిమా నేను చూస్తా కదా, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఏమైనా మాట్లాడారా ఇప్పుడు చూసిన తర్వాత? ఏమైనా మెసేజ్ చేశారా? ఇప్పుడు కాంటాక్ట్స్ లో మేడం నిజంగా చెప్పాలంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసి, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా మాత్రం ఈ ఫ్రైడే చిన్న సినిమా అయినా కూడా చాలా బాగా చేశారు మేడం. ఎందుకంటే ఈ సినిమా చూసిన మాకు ఒక ఫ్యామిలీ గుర్తొచ్చిందంటే, ఒక కష్ట సుఖాల నుంచి ఎలా ఉందో సినిమా, చిన్న నుంచి పెద్ద వరకు రాజేశ్వరం గారు ఎంత అన్న. ఇప్పుడే పురుషోత్తముడు సినిమా చూడడం జరిగింది. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, బుర్ర పాడుంది సినిమా. ఇలాంటి సినిమాని డైరెక్టర్ గా డైరెక్షన్ చేయడం అంటే వేరే లెవెల్ భయ్యా. బ్రహ్మానందం గారి కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్యా సినిమా. ఎందుకంటే సినిమా ఒక కాన్సెప్ట్ ఏంది భయ్యా, రైతులు బ్రతకడం. ప్రతి మనిషి బ్రతకాలంటే ఉండాలి శ్వాస. పురుషోత్తముడు 2 సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరి ఆశ భయ్యా. నిజంగా ఆశ భయ్యా, ఇది నిజంగా ఆశ కాదు భయ్యా, ఇది అత్యాశానికి వచ్చి. ఎందుకంటే బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా. ఇలాంటి డైరెక్షన్, కామెడీ పరంగా కానీ ప్రతి ఒక్క దాని పరంగా సినిమా వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. ఇలాంటి సినిమాని బ్రదర్ మనం ఆదరించకపోతే వేస్ట్ భయ్యా. తెలుగు ఇండస్ట్రీని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది భయ్యా. నేను రైతు బిడ్డను కాదు భయ్యా, ప్రతి ఒక్క రైతు చూడాల్సిన సినిమా భయ్యా. ప్రతి ఒక్క రైతు గొంతు విరిచి ఆవేశంతో చెప్పాల్సిన సినిమా భయ్యా. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద అరిసి మాట్లాడాల్సిన సినిమా భయ్యా. ఇలాంటి సినిమాని రాజ్ తరుణ్ గారు యాక్టింగ్ చేయడం అనేది చాలా అంటే గొప్ప విషయం భయ్యా. ఒక మంచి కాన్సెప్ట్ తో, ఒక మంచి కంటెంట్ తో సినిమా తీయడం జరిగింది భయ్యా. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి భయ్యా. ఎందుకంటే సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక సమాజాన్ని ఉద్ధరించే విధంగా సినిమా ఉంది భయ్యా. ఇంకా ఇలాంటి గురించి ఇంకేం చెప్పాలనుకుంటే ఏం లేదు భయ్యా. సినిమా ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. బ్లాక్ బస్టర్ సినిమా బొమ్మ భయ్యా. పురుషోత్తముడు బ్లాక్ బస్టర్ బొమ్మ భయ్యా. నిజంగా బ్లాక్ బస్టర్ బొమ్మ భయ్యా. సినిమా వేరే లెవెల్ ఉంది భయ్యా.
ఆ నెగిటివిటీ ఏం లేదు భయ్యా. సినిమా రిలీజ్ కాకముందు వేస్తాం పోస్టరు, పురుషోత్తముడు 2 సినిమా బ్లాక్ బస్టరు, అంతే భయ్యా, అంతే. ఇంకో ప్రతి ఇంటికి వేస్తాం లైటింగ్, ఈ సినిమా హిట్ అని చేసుకుంటారంతా ఫైటింగ్.